నీవు ఎలా యాక్ట్ చేస్తున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో త్రూ యువర్ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. నీ మాటలు ఎలాగా ప్రభుని స్తుతించాలో, నీ హృదయం ఎలాగా దేవుణ్ణి అన్వేషిస్తుందో, ఇది అంతా కూడా దేవుడు పైనుండి చూసి ఆ బిడ్డలను ఆశీర్వదిస్తాడంట. ఇక్కడ అంటున్నాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును. సింహము అంటే అడవికి రాజు, అవునా కదా? అడవికి రాజు. రాజు గారికి ఏమైనా కొదుండిద్దా? కానీ దాన్ని పిల్లలు ఆకలి కొంటాయి అంటే అర్థం ఏంటంటే, మరి ఇంత గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా ఒక గడి ఉండిద్ది. లేమి అనేటువంటి గడియ వస్తుంది. కానీ దేవుని పిల్లలకు మాత్రం ఏ మేలు కొదువై ఉండదంట. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడితే దేవుని మహిమపడదామా? దేవుడు నిన్ను కొదవలేని జీవితంలో ఉంచునుగాక. ఎందుకంటే మన నమ్మకంను బట్టి ఆధారపడి ఉంటుంది. మన నమ్మకంను బట్టి దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించాలనుకుంటున్నాడు. ఇప్పుడు తెలుసా, ఆయనను ఆశ్రయించినప్పుడంట. ఆశ్రయించాలి. చాలామంది రకరకాలుగా ఆశ్రయిస్తూ ఉంటారు. కొంతమంది గొప్ప వ్యక్తులను ఆశ్రయిస్తూ ఉంటారు. కొంతమంది స్నేహితులను ఆశ్రయిస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లో రైస్ లేవనుకోండి, పక్కంటి ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తారు? అమ్మ సాల్ట్ బియ్యం ఇస్తారా? ఇప్పుడు లేరనుకోండి అట్టేటోళ్ళు. ఎవరికి వాళ్ళే ఎదటి వాళ్ళకి ఇవ్వాలనుకునే వాళ్ళే. కానీ ఇప్పుడు చూడండి, చాలా సార్లు ఏం జరుగుతుందో తెలుసా? రోడ్డు పక్కల మీద పడుకునేటువంటి వాళ్ళకి తీసుకెళ్ళి భోజనం పెట్టడం, వాళ్ళకి కావలసిన బట్టలు ఇవ్వటం అన్నీ చేస్తున్నారు. ఇంతకుముందు లేదు అలాంటిది, కానీ ఇప్పుడు ఎక్కువగా చేస్తున్నారు. కారణం ఏంటంటే, అలాగా ఏదైనా